రైట్. మెదక్ జిల్లాలో ప్రస్తుతం మనం చూసుకుంటే జోరుగా సాగుతున్న కార్మిక సంఘాల ఎన్నికల ప్రచారం అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అనుసంధానం చేస్తూ రాజకీయ పార్టీల పాత్ర ఉండడంతో అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలలో జోష్ పెరిగింది. దాంతో పాటుగా రాజకీయ వేడి కూడా పెరిగింది అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణంలో గల ఎంఆర్ఎఫ్ టైర్ల పరిశ్రమలో కార్మిక సంఘాల ఎన్నికలు ఆ వేడి పుట్టిందని చెప్పవచ్చు. రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వివిధ పార్టీల నాయకులు వారికి ఉన్న అనుబంధ కార్మిక సంఘాలకు సంబంధించిన అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. అతి నేపథ్యంలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా కాసేపటి క్రితం రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కార్మికులకు కంపెనీ తరఫు నుంచి రావాల్సిన ఫండింగ్ తో పాటు రావాల్సినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్తా ఉన్నారు. మరోవైపు గతంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది. నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకుందని చెప్పవచ్చు. అందుకే మంత్రి హరీష్ రావు కూడా రంగంలోకి దిగారని చెప్పవచ్చు. మరోవైపు కొత్తగా బీఎస్పీ పార్టీ కూడా ఈసారి ఎన్నికల రంగంలో దిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇద్దరు పొత్తులో భాగంగా ఒక అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. వారు కూడా తీవ్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేపు ఉదయం నుండి కార్మిక సంఘానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు కార్మిక శాఖ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు మాత్రం ప్రతిష్టాత్మకంగా ఈ ఎంఆర్ఎఫ్ కార్మిక సంఘం ఎన్నికలను తీసుకున్నారని చెప్పవచ్చు. గతంలో ఈ సీట్ను వారు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలతో పాటు చాలా వర్గాలను కలుపుకొని గట్టిగా ప్రచారం చేసినప్పటికీ వారు ఎన్నికల్లో ఓటమి పాలు అవడం జరిగింది. అప్పటి టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి కూడా అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. అయితే సిపిఎం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల ప్రచారం మాత్రం తీవ్రంగా జరుగుతుందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో ఎన్నికల ప్రచారం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఎన్నికల్లో కార్మికులు ఎవరి పక్షాన్ని నిలబడతారో రేపే చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు రేపు ఎన్నికల అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుంది, కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎంఆర్ఎఫ్ కార్మికులు సంగారెడ్డి నియోజకవర్గంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ కంపెనీలో తమ అభ్యర్థిని గెలుచుకున్నట్లయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారు కూడా ప్రచారం నిర్వహించి తమ ఎన్నికకు సహాయపడతారని చెప్పి కూడా ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో మాత్రం ఇప్పటి వరకు చాలా ప్రచారాలు నిర్వహించారు. కార్మికులకు చాలా రకాలైనటువంటి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికల అనంతరం వారు ఇచ్చిన హామీలు ఎంత మేరకు నెరవేరుస్తారో కాలం మీద ఈ విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది.